హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వంట నూనె గురించి ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే అర్థమవుతుంది. మనం ప్రతిరోజు ఉపయోగించే ఆహార పదార్థాల్లో ఎక్కువగా నూనె వాడకం ఉంటుంది. మనం ప్రతిరోజు ఉపయోగించే వంట నూనెల్లో కొన్ని రకాల బ్రాండ్స్‌ను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి గ్లాసుల్లో వేరుశెనగ, సన్‌ఫ్లవర్, అలాగే రైస్ బ్రాన్ ఆయిల్‌ను పోసి మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి. ముందుగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఒక గ్లాస్‌లో పోస్తున్నాను. ఈ బ్రాండ్ పేర్లు నేను చెప్పను. స్క్రీన్ పైన మీరు చూడండి. ఇప్పుడు సన్‌ఫ్లవర్ ఆయిల్‌కి వచ్చేసి చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. నమూనాగా అంటే ఎగ్జాంపుల్‌గా మీకు ఒక బ్రాండ్ ప్యాకెట్ అనేది చూపిస్తున్నా. అదేవిధంగా సన్‌ఫ్లవర్ కూడా అలాగే వేరుశెనగ కూడా చాలా బ్రాండ్స్ మార్కెట్‌లో ఉన్నాయి. అందులో ఒకటి తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మనం అన్ని ప్యాకెట్లు కొనాలి అంటే బడ్జెట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు చూపించడం కోసం శాంపిల్‌గా నేను కొన్ని ఆటిల మీద మీకు ఇట్లా డెమో అనేది చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా సూపర్ మార్కెట్‌లో 1 లీటర్ ప్యాకెట్లు మనం తీసుకొచ్చి తరచుగా వాడుతూ ఉంటాం. వీటి రంగు చూడండి ఎంత పలచగా ఉందో. ఇప్పుడు గానుగ మిషన్ దగ్గర తీసుకొచ్చినటువంటి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను పోస్తున్నాను. ఈ నూనె 1 లీటరు రూ. 500గా సుమారుగా ఉంది. దీని ధర ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది 100% ఒరిజినల్. మరి ముందు తీసుకున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ఒరిజినల్ కాదా అనే సందేహం మీకు రావచ్చు. కిలో రూ. 150కి ఇస్తున్నారు. అన్ని రకాల తయారీ ఖర్చులు పోను వినియోగదారుడికి రూ. 150 లేదా రూ. 160కి దొరుకుతుంది. 3 కేజీల గింజల నుంచి 1 కిలో నూనె ఉత్పత్తి అవుతుంది. 1 కిలో సన్‌ఫ్లవర్ గింజల్ని మనం ఉదాహరణగా తీసుకుంటే రూ. 100 ఉందనుకుందాం. ఎందుకంటే రూ. 100 కంటే ఎక్కువే ఉంటుంది కాబట్టి మనం ఒక రూ. 100 ఉంది అని ఎస్టిమేషన్ యేసుకుందాం. 3 కిలోలకి రూ. 300 అవుతుంది. అలాగే మిషనరీ చార్జెస్ అలాగే దానికి సంబంధించినటువంటి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు అన్నీ పోను ఆ ప్యాకెట్టు ఎంతుంటుంది? సుమారుగా 450 లేదా రూ. 500కి మనకి 1 కిలో నూనె అనేది దొరుకుతుంది. గానుగ మిషన్ దగ్గరికి వెళ్తే మీకు ఆ రేటే దొరుకుతుంది కాబట్టి అది ఒరిజినల్ అని నేను చెప్తున్నా. కానీ రూ. 150కే కిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ గాని, వేరుశెనగ గాని ఎలా వస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. 3 కిలోలకి ఆయిల్ వస్తుంది కదా! 1 లీటరు. బయట ఎక్కడైనా సరే మీరు కూడా అడిగి తెలుసుకోండి. 3 కేజీల గింజలు తీస్తే సుమారుగా 1 కిలో నూనె అనేది వస్తుంది. కానీ మీకు రూ. 150కి ఎలా వస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఇక నెక్స్టు రెండవ రకం వేరుశెనగ నూనె. ఇప్పుడు మీరు చూస్తున్న ప్యాకెట్ ధర సుమారుగా ఇది కూడా రూ. 160 ఉంటుంది. దీన్ని ఈ గ్లాసులో పోసి చూపిస్తాను. ఇప్పుడు మరొక గ్లాసులో గానుగ నుంచి తీసిన వేరుశెనగ నూనె పోస్తున్నాను. దీని ధర సుమారుగా రూ. 550 ఉంది. ఇక్కడ కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే మనకి గింజలు డైరెక్ట్‌గా గానుగ మిషన్ దగ్గర మన ముందే చేసి తీస్తారు కాబట్టి, ఆ నూనె రంగు ఎలా ఉంది, అలాగే మీరు ప్యాకెట్ నుంచి తీసుకొచ్చిన నూనె ఎంత పలచగా ఉందనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడే మీకు మొత్తం అర్థమైపోతుంది. నాణ్యమైనది ఏది, కల్తీది ఏది అని. ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరలా వెనక్కి వెళ్లి వీడియోని చూడండి. నేడు ఏ ఇంట్లో చూసినా నూనె పేరు కంటే బ్రాండ్ పేర్లే ప్రజలకు బాగా గుర్తుంటున్నాయి. ఆ విధంగా కార్పొరేట్ కంపెనీల ప్రభావం మన పైన ఉంది. వీటిని ఎందుకు చూపిస్తున్నాను అంటే ప్రతి ఇంట్లో ఎక్కువగా వాడుకలో ఉన్నవి వేరుశెనగ, సన్‌ఫ్లవరు అలాగే రైస్ బ్రాన్ ఆయిల్. ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్‌ని కూడా మీరు చూడొచ్చు. ఈ స్క్రీన్ పైన చూస్తున్న ప్యాకెట్ ఎక్కడైనా సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. ఇది రైస్ బ్రాన్ ఆయిల్. ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌లో క్వాలిటీ దానిలో ఉండే ఒరిజినల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడున్న ప్యాకెట్‌పై ఒరిజినల్ 1000 ఎంజీగా ఉంది. మీరు కూడా చూడొచ్చు. కొంచెం దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. దీనిపైన ఒరిజినల్ 1000 ఎంజీగా ఉంది. మీరు రైస్ బ్రాన్ ఆయిల్ ఎప్పుడు కొన్నా దానిపైన ఉండే ఒరిజినల్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. బయట మార్కెట్‌లో మీకు కిరాణా షాపులు కానివ్వండి, సూపర్ మార్కెట్‌లలో కానివ్వండి, మీకు 700 ఎంజీ నుంచి 1000 ఎంజీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అంతకు మించి ఎక్కువ బయట మార్కెట్‌లో మీకు దొరకదు. ఎందుకంటే ఇంకా ఎక్కువ మంచి క్వాలిటీ రైస్ బ్రాన్ ఆయిల్ కావాలి అంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్‌లోనే దొరుకుతుంది. ఎగ్జాంపుల్ మన దేశంలో ఆర్‌సీఎం, వెస్టేజ్, మోడీకేర్, ఐఎంసీ, పతాంజలి అలాగే ఇంకొన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ లిస్టు
చార్ట్ మీకు చూపిస్తున్నాను. ఈ చార్ట్‌లో చూడొచ్చు. ఈ చార్ట్‌లో ఉన్న కంపెనీస్ అన్నిటిలో కూడా హై క్వాలిటీ రైస్ బ్రాన్ ఆయిల్ దొరుకుతుంది. అదే విధంగా ఇవి ఇండియాలోనే కంపెనీసే కాదు. మన ఈ 30 దేశాలు, ప్రపంచంలో ఉన్న 30 దేశాల్లో ఉన్న లిస్ట్ మొత్తం ఈ చార్ట్‌లో ఉంది. వీటన్నిటికి కూడా ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ ఎళ్తుంది. ఆర్‌సీఎంలోనే ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ మీకు చాలా బెస్ట్ ప్రైస్‌లో దొరుకుతుంది. ఈ గ్లాస్‌లో ఈ యొక్క ఆర్‌సీఎం రైస్ బ్రాన్ ఆయిల్ పోస్తున్నాను చూడండి. ఈ విధంగా రైస్ బ్రాన్ ఆయిల్స్ ఉన్నాయి. అయితే నేను రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఎప్పుడైనా మీరు కొనేటప్పుడు దాని ఒరిజినల్ అనేది చూడాలి. ఒరిజినల్ ఎక్కువగా ఉండటం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. మరి నార్మల్‌గా సన్‌ఫ్లవర్ ఆయిలు, అలాగే మన వేరుశెనగ గ్రౌండ్‌నట్ ఆయిలు, ఈ రెండిటి కంటే కూడా రైస్ బ్రాన్ ఆయిలే ఎందుకు మంచిది అని చెప్తున్నాను అంటే, మీకిప్పుడు ఒక పట్టిక చూపిస్తాను. ఒక చార్ట్. ఈ చార్ట్‌ని చూడండి. ఈ చార్ట్‌లో పూఫా, మోఫా, సఫా అనే సాచురేటెడ్ ఫ్యాటీ కంటెంట్ ఏదైతే ఉందో ఇవి బ్యాలెన్స్‌డ్‌గా లేవు. బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నదల్లా రైస్ బ్రాన్ ఆయిల్‌లో, అలాగే గ్రౌండ్ నట్ ఆయిల్‌లో, అంటే వేరుశెనగ ఆయిల్‌లో. ఈ కింద చూడండి. ఈ రెండిటిలో మాత్రమే బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. ఏది పూఫా, మోఫా, సఫా అనే ఫ్యాటీ కంటెంట్. నెక్స్ట్ ఇవి కాకుండా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా అడిషనల్‌గా ఉన్నది రైస్ బ్రాన్ ఆయిల్‌లో. అంటే మనం ఒక ఆయిల్ వాడుతున్నాము అంటే దానిలో మనకి బ్యాలెన్స్‌డ్ ఫ్యాటీ కంటెంట్‌తో పాటు న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉండాలి. ఆ న్యూట్రిషన్ వాల్యూస్‌లో ఏమేమి ఉన్నాయంటే టోకోఫెరాల్, టోకోట్రినాల్, ఒరైజినల్. ఇవి రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఉంది. ఈ ఒరైజినల్ అనేది మనకి చాలా అంటే చాలా వండర్ న్యూట్రియంట్‌గా గైడ్‌లైన్స్ ప్రకారం కూడా రైస్ బ్రాన్ ఆయిలే సూటబుల్ అని చెప్పేసి మనకి చాలా నివేదికలున్నాయి. మన ఇండియాలో కూడా ఎంతోమంది డాక్టర్లు హార్ట్ పేషెంట్‌లకి రైస్ బ్రాన్ ఆయిల్‌నే సజెస్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, రైస్ బ్రాన్ ఆయిల్‌లో అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటూ అడిషనల్‌గా ఒరిజినల్ అనేది ఉంది. ఈ ఒరిజినల్ అనేది ఒక ఎక్సలెంట్ న్యూట్రిషన్. అది మన హార్ట్‌కి కావచ్చు, స్కిన్‌కి కావచ్చు, అలాగే క్యాన్సర్ రాకుండా కావచ్చు. ఈ విధంగా అన్ని రకాలుగా ఆయిల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇంకోటేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ఆయిలు మన ఏపీ ఆర్గానిక్స్ పంజాబ్‌లో తయారవుతుంది. ఇక్కడి నుంచే 30 దేశాలకి ఈ యొక్క ఆయిల్ అనేది ఎక్స్‌పోర్ట్ అవుతూ ఉంటుంది. ఈ రైస్ బ్రాన్ ఆయిలు 4 జాతీయ అవార్డుల్ని, ఒక అంతర్జాతీయ అవార్డును కలిగి ఉంది. ఈ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు 4 నేషనల్ అవార్డ్స్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. అదేవిధంగా ఒకటి గ్లోబల్ అవార్డు కూడా మన ఈ యొక్క కుకింగ్ ఆయిల్‌కి ఉంది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌ని నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే, అన్ని రకాలుగా మన శరీరానికి ఇది పనికొస్తుంది. అంటే ఒక నెల వాడి రెండో నెల ఇంకొక ఆయిల్ మార్చుతాం. లేదా 2 నెలలు తర్వాత ఇంకొక ఆయిల్ మార్చడం. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు రైస్ బ్రాన్ ఆయిల్‌ని యూజ్ చేయండి. దీనిలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇంకోటేంటంటే ఈ రైస్ బ్రాన్ ఆయిలు ఫిజికల్‌గా అంటే నార్మల్‌గా మీకు బయట రైస్ బ్రాన్ ఆయిల్స్ కానివ్వండి, అలాగే కొన్ని రకాల సన్‌ఫ్లవరు, ఇంకా మనం అనుకున్నాం కదా! వేరుశెనగ, ఇటువంటివన్నీ కూడా కొన్ని హీట్ మీద తయారవుతాయి. మిషనరీస్ మీద కొన్ని రకాల కెమికల్స్ యూజ్ చేసి ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చేసి చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ మన దేశంలో ఉపయోగిస్తున్నాయి. అలాగే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువుంది. కాస్ట్ ఎందుకు ఎక్కువుంది వీటిలతో పోలిస్తే అంటే, దీని క్వాలిటీ బావుంది. క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది కాబట్టి ఆ రేంజ్‌లోనే దాని కాస్ట్ అనేది ఉంది. అదే విధంగా మీరు ఇతర కంపెనీలతో పోలిస్తే ఆర్‌సీఎంలోనే రైస్ బ్రాన్ ఆయిల్ హై క్వాలిటీది మీకు చాలా తక్కువగా దొరుకుతుంది. ఒకసారి దీని గురించి కూడా మీరు స్టడీ చేయండి. ఈ రైస్ బ్రాన్ ఆయిలు పంజాబ్ నుంచే మనకి 30 దేశాలకి ఎక్స్‌పోర్ట్ అవుతుంది. అలాగే మన దేశంలో చాలామంది యూజ్ చేస్తున్నటువంటి ఆయిల్. మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే హై క్వాలిటీ రైస్ బ్రాన్ ఆయిల్ ప్యాకెట్ ఉంటే బ్యాక్ సైడ్ చూడండి. ఏపీ ఆర్గానిక్స్ పంజాబ్ ధూరి అని ఉంటుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్. ఇప్పుడైనా సరే ఆయిల్ గురించి ఒక అవగాహన అనేది తెలుసుకునే ఉంటారు. నెక్స్ట్ మీరు ఇంట్లో ఏది వాడాలి ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. మన దేశం నుంచి గుర్తింపు పొందిన వంట నూనెను ఉపయోగిస్తారా? లేకపోతే ఎటువంటి గుర్తింపు లేకుండా కేవలం అడ్వర్టైజ్‌మెంట్ చేసి ప్రజల్ని మభ్యపెట్టినటువంటి కుకింగ్ ఆయిల్స్ వాడతారా? ఈ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ ఆరోగ్యాన్నే కాదు, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ.